వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు కాపులేం పాపం చేశారు, ఈ శాపాలు మాకెందుకు అని చెప్పి వైసీపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వినిపిస్తున్న ఈ నినాదం టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చర్చగా దారితీస్తున్న పరిస్థితి అయితే ఉంది. కులస్త్రాన్ని బయటికి తీసి జగన్మోహన్ రెడ్డి కాపులు జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి కాపు నేతలు మొత్తం ఇప్పుడు ఆరోపిస్తున్న పరిస్థితి. కాపు ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు వేదికలపైనే కంటతడి పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలను, ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పార్టీలో చూపిస్తున్న వివక్ష గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆయనకి టికెట్ ఇవ్వద్దు అంటూ పెద్ద ఎత్తున ఆయన పైన ఆరోపణలు చేస్తూ తాడేపల్లికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆయన పైన ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. సత్తెనపల్లి ఓవరాల్గా చూసుకుంటే అంబటి రాంబాబుకి టికెట్ ఇస్తే మేము ఓడించి తీరుతామని చెప్పి పెద్ద ఎత్తున చెప్తున్న క్రమాన్ని కనిపిస్తుంది. కావాలనే సత్తెనపల్లిలో అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ ఆ పార్టీ పెద్దలే ఒక వ్యూహరచన చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అంటే అయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు పెద్ద ఎత్తున ఉంటాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లను చీల్చే క్రమంలో కాపుల యొక్క అక్కడ ప్రాధాన్యత తగ్గించే నేపథ్యంలో ఒక కుట్రపూరితంగా దాదాపు 2019 కాపు ఓటర్స్ని కులాల వారీగా చూసుకుంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో 27,000 ఓట్లు కాపులుకున్నాయి. ఆ ఓట్లు ఇప్పుడు 22,000కు చూపిస్తున్నారు. అంటే దాదాపు 5,000 మంది ఈ 4-5 ఏళ్లలో చనిపోయారా? ఓటర్ లిస్టులో ఎందుకు తొలగించబడ్డాయి కాపు ఓట్లని టార్గెట్ చేస్తూ సత్తెనపల్లిలో ఏం రాజకీయం నడుస్తుందంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు, అక్కడున్న అంబటి రాంబాబు గారు ఏం చెప్తారు? కాపుల తర్వాత అత్యధిక ఓటింగ్ ఉన్న చౌదరీస్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు ఇంకా పెరిగింది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా పెరిగింది. అక్కడ దాదాపు 27,000 ఉంది. ఇప్పుడు యువత కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి వాళ్ళ యొక్క ఓట్లు నమోదు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సత్తెనపల్లిలో 27,000 ఉన్న ఓటు బ్యాంకు దాదాపు 40,000, 35,000 మధ్య టచ్ అవ్వాల్సింది 22,000కు కుదించడం ఇప్పుడు చర్చగా మారింది సత్తెనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా. అంటే కాపుల యొక్క ప్రాధాన్యత సత్తెనపల్లిలో కావాలని టార్గెట్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు అక్కడ ముస్లిం సామాజిక వర్గాన్ని కూడా రెచ్చగొట్టి, ముస్లిం సామాజిక వర్గం అయితేనేమి, రెడ్డి సామాజిక వర్గాన్ని అయితే ఆ నియోజకవర్గంలో రెచ్చగొట్టి అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ముప్పాల మండలంలో, సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాల మండలంలో ఒకతను అంటే ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన అంబటి రాంబాబు పైన అక్కడ ముస్లిమ్స్ అయితేనేమి, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళైతే దాడి చేసేంత ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే చెప్పులు వేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఎందుకు ఆ విధంగా నోటికొచ్చిన పట్టరాని బూతులు తిట్టారు, ఎందుకు ఆయన మీద చెప్పులు వేయడానికి ప్రయత్నించారు, ఎందుకు దాడి చేయడానికి ప్రయత్నించారు అనే అంశాలని ఇప్పుడు తీసుకుంటే, మరోవైపు ఈ ఓటు బ్యాంకు కూడా కాపుల యొక్క ఓటు బ్యాంకును దెబ్బకొట్టే విధంగా దాని పర్సంటేజ్ తగ్గించి ఇప్పుడు ఓటర్ల జాబితా నమోదైందంటే కుట్రపూర్వకంగా కాపులని సత్తెనపల్లిలో దెబ్బతీసేందుకు ఒక వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వైసీపీలో ఉన్న కాపుల యొక్క సిట్టింగ్ స్థానాలని పూర్తిగా మార్చే ఒక ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అన్నది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. అటు కన్నబాబు దగ్గర నుంచి, అమర్నాథ్ దగ్గర నుంచి, బొత్స సత్యనారాయణ నుంచి దాదాపు తోట త్రిమూర్తులు అయితేనేమి చాలామంది కాపు సిట్టింగ్స్ వాళ్ళకి స్థానాలు ఇంతవరకు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. వారికి టికెట్ ఇస్తున్నారా, వేరే నియోజకవర్గానికి పంపిస్తున్నారా అనేది కూడా క్లారిటీ ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్న పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తుంది. మరోవైపు ఆ కాపు మంత్రులనే, వైసీపీలో ఉన్న కాపు మంత్రులను, ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం,
విమర్శలకి గురి చేసే విధంగా నానా బూతులతో ఆయన పరుష పదజాలంతో కించపరిచే విధంగా కామెంట్ చేపించడం, ఆ తర్వాత టికెట్ ఇవ్వకుండా వాళ్ళకి మొండి చేయి చూపించడం పట్ల జగన్మోహన్ రెడ్డిపై కాపు నేతలు, కాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే, మంత్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గంలోనే రాజుపాలెం మండలంలో అయితేనేమి కొన్ని మండలాలు అయితే కాపు వాలంటీర్లను కూడా తీసి పక్కన పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టార్గెటెడ్గా కాపుల్ని ఈ విధంగా చేయటం. మరోవైపు తెలుగుదేశంతో జనసేన పొత్తు ప్రకటించిన కానించి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటం, పవన్ కళ్యాణ్ యొక్క పార్టీని, ఆ పార్టీలో ఉన్న నేతలను, అక్కడున్న ఐక్యతను దెబ్బకొట్టే విధంగా, కాపుల్ని కొట్టించే విధంగా, కాపుల్ని తిట్టించే విధంగా అనేక వ్యూహాలను పన్నుతున్నారనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద, జనసేన పార్టీ మీద పెద్ద ఎత్తున దుమారం రేపే విధంగా పోస్టింగ్లు పెట్టుకుంటూ ఆ పార్టీని ఏపీలో మైనస్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాపు ప్రముఖులైన ముద్రగడ అయితేనేమి, మిగతా వాళ్ళందరితో అయితేనేమి లేఖలు రాయించడం, లేకపోతే తిట్టించడం, సోషల్ మీడియాలో వాళ్ళ పేర్లతో లేఖలు కూడా రాయటం కూడా మనం ఈ వైరల్ ఉన్న విషయాలు కూడా మనం చూసాము. ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దాదాపు 15 ఏళ్ళుగా కాపులు నమ్మి ఆయనతో పాటు తిరిగిన కాపులు అందరూ ఇప్పుడు రోడ్డు పాలు అవుతున్న పరిస్థితి. వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు లేని పరిస్థితి. ఎమ్మెల్యేలుగా కొనసాగారు, మంత్రులుగా కొనసాగారు. ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డును పడుతున్న పరిస్థితి. రాజకీయంగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా వాళ్ళకి తలెత్తిన నేపథ్యం మనం చూస్తున్నాం. మరోవైపు కాపు రిజర్వేషన్ అంటూ, కాపు రిజర్వేషన్ లేదు అని చెప్పి చాలా పబ్లిక్గా చెప్పిన జగన్మోహన్ రెడ్డి అనేక విధాలమైన కాపు రిజర్వేషన్ లేదు అని చాలా క్లారిటీగా చెప్పాడు. అయినా కానీ ఇప్పుడున్న కాపు నేతలు వాళ్ళని ప్రశ్నించలేని పరిస్థితి కనిపిస్తుంది. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2,000 చిల్లర కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మరి ఇందుకు కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయించి మమ్మల్ని ఆదుకోలేదని చెప్పి ఏ ఒక్క కాపు నేత అడిగిన పరిస్థితి. మరోవైపు టిక్కెట్లు ఇవ్వకుండా నియోజకవర్గాల నుంచి పొమ్మనలేక పొగ పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇప్పుడు కూడా వైసీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలు కూడా మాట్లాడలేని దుస్థితికి దిగజారిపోవటం కాపులకి అవమానం. ఏం పాపం చేశారు వీళ్ళకి ఈ శాపం అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే బాగా వైరల్ అవుతున్న పరిస్థితి.